ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మీరు డిస్కషన్ చూడబోతున్నారు. నేను ఒక ముగ్గురు రైతులతో కలిసి చేసిన డిస్కషన్. వాళ్ళకి గేదెలు కూడా ఉన్నాయి. అండ్ దీని వెనుకున్న ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, వాళ్ళు డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళ ఆదాయాలు పెరగాలి అంటే వాళ్ళకున్న అవెన్యూస్ ఏంటి అని చెప్పి తెలుసుకునే క్యూరియాసిటీతో నేను చేశాను. ఇట్స్ అ షార్ట్ వన్. ఆ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్కి మించి వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్లో, వాళ్ళ జాబ్లో వాళ్ళకు ఉండే హార్డ్షిప్స్ ఏంటి, ఆ సిచ్యువేషనల్ రియాలిటీస్ ఏంటి, ఆ కాంటెక్స్ట్ ఏంటి అని చెప్పేసి నాకు చాలా నేర్పించారు. నేను చాలా తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. సో ఇట్ విల్ బి అన్ ఇన్ఫర్మేటివ్ వన్ ఫర్ సంబడి విత్ మై కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ who has got limited experience or knowledge about hardcore practicalities of farming, cattle raising and so on. Okay, so and last lo vallu YCP governance meeda, TDP governance meeda valla comments kuda vallu chepparu, their opinions from their experiences towards the end. So check that out and let me know your thoughts in the comments. Thank you. Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Babai, na peru Vijay. నేను మీతో ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నేను ఇందాక అన్నట్టు మీ ఆదాయం పెరగాలంటే అసలు ఏం చేయాలి? ఓకే, మీరు గేదెలు పెంచుకుంటూ ఉంటున్నారు, మీరు సొంత పొలాలు కూడా ఉన్నాయి. సో మీ ఆదాయం సంవత్సరానికి లెట్సే 10 రూపాయలు వస్తుంది అనుకోండి, అది 11కో 12కో 20 రూపాయలకో ఎలా చేయాలి అని నాకు తెలుసుకోవడానికి నేను మీతో ఈరోజు కూర్చుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి ఫస్ట్, అసలు మీరు ఎన్ని గేదెలు ఉన్నాయి? నాకైతే 4 గేదెలు ఉంటాయి. పెయ్యి దోళ్ళు పెడితేనే వాటి అమ్మటే ఆ దోళ్ళు కూడా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు 2 సూడి అయితే 2 పాడి ఉండాలి. సూడి అంటే ఈ 2 సూడి అంటే ఈయన అనమాట, ఈతకొచ్చినవి అవి ఉండాలి. పాడి అంటే పాలు ఇచ్చేయి ఈయన ఉండాలి. అప్పుడు అంటే ప్రెగ్నెంట్ అవ్వాలా? అప్పుడు ఈ గేదెలు పాడి అయిపోయేపాటికి అవి అంతాయి. అప్పుడు మనం పాడి పరిశ్రమకు కూడా పోయటానికి మనకి ఎప్పుడు పాడి ఉంటే మనకి ఎప్పుడు ఆదాయం ఉంటది. అవి చేసుకోవాలంటే మనం ఈ ఆదాయం మనకి సరిగా ఉండాలంటే అట్లా ఉండాలి. అట్లా ఒక్కో తడవ ఏం చేసిద్ది, సరిగా చూడి ప్రెగ్నెంట్ ఖాయం అవ్వక అవి వదిలేస్తాయి. అవి అప్పుడు దండకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, ఇంకో గేదెను కొనుక్కోవాలి, దీన్ని ఎంతకో కొంతకు అమ్మేసి. కొనుక్కెళ్ళినప్పుడు ఇక ఆడినే పెట్టుకుంటే ఇక అట్లా ఉంటాం. ఏదన్నా లోన్ పెట్టుకోవాలంటే ఎవరైనా లోన్ ఇవ్వాలి, లేదా ఏదైనా ఆదాయం పెట్టి అయితే ఇస్తారు లోన్. సో ఇప్పుడు మీకు 4 గేదెల్లో రెండేమో ఇలా ఉండాలి, ఏది ప్రెగ్నెన్సీతో ఉండేలాంటివి ఉండాలి. ఇది కూడా పడుతుంది తోలు కరబడి తోలు. సో 2 ప్రెగ్నెంట్ కి వచ్చేలా ఉండాలి, 2 ఏమో పాలిచ్చేలా ఉంటే మీకు గిట్టుబాటు అవుతుంది. ఆ 2 ప్రెగ్నెంట్ కి వచ్చే గనక అలా లేకపోతే అది లాస్, మీకు లాసు. ఈ పాడిచ్చేవి కూడా సూడి కట్టాలి, అంటే ప్రెగ్నెంట్ కడితే అప్పుడు ఈ ఈతకు వచ్చినప్పుడు అవి ఈతకు వస్తాయి. సో రొటేషన్ అవుతుంది. అట్లా అని పక్షంలో ఆయన నమ్మేసి మళ్ళీ అప్పుడు దండకు వస్తుంది మాకు. అప్పుడు ఇంకో గేదెను కొనుక్కోవడానికి మనీకి రావాలి. అవి మనీ ఉండాలంటే మనం సొంతంగా అదే కూలోని పెడితే పెట్టదు. మన సొంతంగా చేసుకుంటే మనకి ఆ పాల మీద ఆ మేత ఖర్చులు కొంత పోతాయి. ఒక పూట ఏమో మేతకు పోతాయి, ఒక పూట ఏమో మన ఖర్చులకి ఆ గేదెకి ఉంటాయి. అది. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు ఈ 4 గేదెలతో మీకు ఎంత వస్తుంది? మాకు పాడి అయితేనే ఒక్కొక్క గేదె 4 ఫస్ట్ లో అయితే 5 లీటర్లు ఇస్తాయి. రోజుకి ఒక్కొక్క గేదె 5 లీటర్లు? రోజు కాదు, పూటకి రోజుకి 9 లీటర్లు ఇస్తాయి. 9 లీటర్లో ఒక 5 లీటర్లు ఖర్చు పోయినా 4 లీటర్లు అయ్యి మిగులుతాయి. అది మనం చేసుకుంటే అదే కూలివాడిని చేపిస్తే దాంట్లో సగమే మిగులుతాయి, 2 లీటర్ల డబ్బులే మిగులుతాయి. మేత కూడా ఖర్చు ఎక్కువ. ఇప్పుడు మేతకి సొంత పొలంలో మేత మనం కోసుకొచ్చుకుంటే ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు రోజుకి 9-10 లీటర్లు అనుకుందాం. 9 వేసుకుందాం, 10 వేసుకుందాం. 9 లీటర్లు పాడి కదా. ఓకే, 9 లీటర్లు 4.5 లీటరు మనకి ఏది ఫుడ్, దానికి పెట్టే ఫుడ్ ఖర్చు. ఆ మిగతా 4.5లో గనక మనం ఒక హెల్ప్ గనక పెట్టుకుంటే ఆ 2.5 లీటరు అది కూడా బాగుంది. సో ఇప్పుడు మీరు ఇందాక అంటున్నారు కదా, ఆ గడ్డి మనమే మేస్తుంటే, మనమే పెంచుకుంటుంటే ఆ 4.5 రూపాయలు మనకి ఆదాయం ఉంటదా, లేకపోతే అందులో కొంచెం ఎంత ఆదాయం ఉంటది? గడ్డి మన సొంత పొలం అయితే గిట్టిద్ది. అదే బయట మనం కొనుక్కుంటే కోసు రావాలటానికి కూడా మనిషి కావాలిగా, మనం కోసుకొచ్చుకుంటేనే అంత మిగులుతాయి. బయట కొనుక్కోవాలనుకో ఆ గడ్డి కొనుక్కుంటే 10 సెంట్లు గడ్డి 3 ఏళ్ళు సంవత్సరానికి
33 ఏళ్ళు కాదు, ఎంత కొన్నా నువ్వు? 10 సెంట్లు రోడ్డు అమ్మడది అయితే మన బండి పోయే అవకాశం ఉండదు. అయితేనేమో ఒక్కొక్క సెంటు 600 సంవత్సరానికి. ఓకే, 1 సెంటు గడ్డి కొనాలంటే 600. మనం మళ్ళీ పెంచుకోవాలి దాన్ని. వాళ్ళు నీళ్ళు వరికెత్తాడు, గడ్డి నాటెత్తాడు, మందులు వేసుకొని బలం మనం వేసుకొని కోసుకొని తెచ్చేసుకుంటాం. అవి ఆ ఖర్చులు ఉంటాయి. సో ఈ లెక్కలో మీకు ఒక రోజులో 4 గేదెలు మేపాలి అంటే ఎంత గడ్డి కావాలి? 4 మోపులు గడ్డి కావాలి 4 గేదెలకి. ఇంటికాడ కాదు అంటే సెంట్లు లెక్కలో 2 క్వింటాలు తింటాయండి 4 గేదెలు. ఓకే, 1 క్వింటాల్ ఎంత? తెచ్చుకోవాలంటే మామూలుగా సెంటు వచ్చి 600 అంటే ఒక కోతకి సెంటుకి 100 రూపాయలు ఉంది, 50 రూపాయలు ఉంది. ఆయాలు కోసుకుంటాయి, 2వ రోజు రానిరు. ఓహో, అచ్చంగా ఈ పచ్చగడ్డి కొడతగా అచ్చంగా అది ఒక మేత, అది ఒక మేత వరిగడ్డి. వరిగడ్డి ఎకరం గడ్డి 15,000. ఏది 150 కట్టలు ఉంటుంది తక్కువ గడ్డి. అది 150 కట్టలు అంటే ఎన్ని గేదెలు తినొచ్చు? అది ఒక గేదెకి సంవత్సరం వస్తుంది. ఓహో, ఒక ఎకరంలో గడ్డి. ఇది అక్కడి నుంచి కొనుక్కో చేయాలంటే ఇప్పుడు ఏం అవుతుంది? ఇంతవరకు 5,000 ట్రాన్స్పోర్ట్ ఖర్చా? ఓకే, 15,000 ఆడ కొనబడే, 5,000 ట్రాన్స్పోర్ట్, మొత్తం 20,000 అయింది. ఇప్పుడు మీరు ఎక్కడ బాబాయ్ చేసింది? నున్నర్లోనా? నేను పాతపాడి. ఓకే ఓకే, ఆ పాతపాడిలో రైస్ మిల్ దగ్గర ఉంది పాల కేంద్రం. ఇక ఆడే ఒక పూట ఆడిపోతాం, ఒక పూట ఏమో తరిపి గేదలు ఏమో దానికి కేంద్రానికి పోతాం. తరిపి అంటే ఒక పూట పడ్డాయి. ఇక పాడి తీరుదాసికి వచ్చింది, అయిపోతానికి వచ్చినప్పుడు రీడింగ్ ఎక్కువ పడింది. అది ఆ గేదలే రీడింగ్ బాగా వస్తాయి. అప్పుడు 80-90 అట్లా పడతాయి రేటు లీటరు. ఆడు పోయిటమే మామూలుగా మనం కొనుక్కుంటే 90 రూపాయలు. మా రీడింగ్ ని బట్టి అతడు ఒకవేళ అయితే 50 రూపాయలు కూడా పడతాయి. ఈ గేదె తొలి దశలో. ఇప్పుడు మరి ఈ 4 గేదెల మీద మీకు ఆ 4.5 మీరే పంట మీదే కదా? గడ్డి మీదే కదా? మాది. సో అప్పుడు ఆ 4.5 రూపాయల ఖర్చులో మీకు ఎంత ఆదా అవుద్ది? 2.5 లీటర్లు ఆదా అయిద్దా? 2 లీటర్ల ఆదా. 2 లీటర్ల ఆదా. 2 లీటర్ల ఆదా. కాసు రావటం 3 లీటర్లు కదా. మీకు నెలకు వచ్చేసరికి ఆ 2 గేదెల మీద అంత ఆదాయం ఎంత కనపడుతుంది? ఎంత ఉంది? ఖర్చులు బాను, తీసేయి, మిర్చికి తీసేయి, కొబ్బరి పిండికి తీసేయి, అవన్నీ బాను. ఇక మన కూలి ఖర్చు 10,000 మిగులుతాయి. 10,000 అంతే. మరి మా తౌడు మిక్చర్ కట్ట 1,100, తౌడు కట్ట 1,500. గేదకి ఆ 2 పడాలి, నెల వస్తాయి. 2 పడితే మళ్ళీ మధ్యలో కొబ్బరి పిండి వేస్తాం. మరి పచ్చగడ్డి, ఉరిగడ్డి, మరి మన ఖర్చులు మనం ఏంటంటే ఇది ఆదాయం మన సొంతంగా కాసుకుని ఏ పని చేయలేనివాడు. ఇప్పుడు మేము ఏం పని చేయలేముగా. ఈ గేదెలు కాసు కొత్త రేసమైన దాంట్లో కోసేయాలన్నా వేయలేము. ఇక పిల్లలు కోసుకొచ్చి ఆడ పడేస్తారు. ఇంటికి వెళ్ళినాక చాకరేమో అది పేడకాయలు తీయటం, ఆ కుడితి పెడతాం, ఆ మేత తీసి వాటికి వేయటం. ఇక మా ముసలం మేము పాలు పిండిద్ది, ఇలా కోళ్ళ కానీ వాళ్ళు చేసుకుంటారు ఇంటికాడ పోయి. అది మరి మీకు పంట కూడా ఉంది కదా, పొలం పని మేము దగ్గర. అది రోజులో ఎన్ని గంటలు దానికి వెళ్తుంది? పొలం పని మేము మాగాళ్ళు లేక ఇప్పుడు వేసేది అంతా కూలోళ్ళు పెట్టి చేపేయటం అంతా టాటల పనేక. కూలే. సో ఇప్పుడు మీకు నెలకి 10,000 మిగులుతుంది. 10,000 వస్తాయి. 10,000 పోగానా? 10,000 కూడా దారి ఖర్చులు అంటే ఇప్పుడు కాపు కూలి లేదు. ఈ కాపు కూలి కూడా కష్టం. కాపు కూలి అంటే ఇప్పుడు మేము గేదెలు కాసుకొస్తాం కదా, పంపించాలంటే రోజుకి 300. కాదండి మేతకి ఇప్పుడు వీటికి 300. 10,000 మిగులుతుంది అనుకోండి. 10,000 మరి కాపు కూలి ఉంది, నెలకి 1000 రూపాయలు గేదెకి. గేదెను కాసుకొస్తే నెలకు 1000 రూపాయలు. ఇప్పుడు అదే సొంతోడు కాసుకుంటే అది మేతోడు చాటు చూసి మేపుతాడు. అదే కూలోని పంపిస్తే ఆడు ఆ చెరువుకి వెళ్ళి నిలబెట్టి అవి మేస్తే అంతా మేయిపోతుంది. అంతే కదా, రోజుకి ఎంత వచ్చిందా లేదని చూసి ఆడు కూలి ఆడు తీసుకుంటాడు. గేదెలు మేసింది మనం గేదెలకి అది మేతోడ చాటు నిలబెట్టుకొని మేపుకొని జాగ్రత్త. వీటిలో మిగలాలంటే ఒక మాట నేను చెప్తాను. చెప్పండి. సొంత భూమి ఊడయి పిల్ల జల్ల కష్టపడి కష్టపడి చేసుకుంటే అందరూ కలిసి చేసుకుంటే రూపాయి మిగిలింది.
లేదు మా బోటోళ్ళు ఇడోళ్ళు ఉన్నారనుకోండి, అన్ని కొని ఉరిగేటి కొని మిక్సర్ కొని మరి తవుడు కొని ఇవన్నీ కొంటే అసలు రూపాయి ఆడి బాకీ పడతాడు మళ్ళీ. అంతేగా. మనకు సొంత భూమి ఉండి సొంత భూమిలో బోరుండి మేత పెట్టుకొని అక్కడే మనం పాకేసుకొని మాకు పశువులు కొట్టమేసి ఆడ మనం సొంతంగా చేసుకుంటే మనకి మనం చేసుకున్న చాకరీ మిగిలిద్ది ఒకరి కింద పోకుండా. ఉద్యోగాలు చదువుకుంటారు కదా, ఆ చదువు లేనోడు ఈ పని చేసుకుంటే అప్పుడు మనకి ఆదాయం అవి గిట్టింది. సో కూలీ ఖర్చు ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూడా గడిచిద్ది. ఏంటంటే పాలు అదొక ఖర్చు. అది మనకి సొంత పాలు మనకి టేస్ట్ గా ఉంటాయి. మనకి ఇక అది కొన్న పాలు మన వాళ్ళు ఎంత గట్టి పోసినా మనకి పాలు నచ్చు. సో మన అయితే బాగుంటాయి. అదేలేండి, అలవాటు పడితే అదే. ఇక మేమున్నాం బయట పాలు కొనుక్కోవాలంటే ఆడు ఎంత గట్టికి పోసినా నమ్మకం పోసినా మాకు అనుమానమే. మేము అట్లా కొనుక్కోవాలంటే మీకు తెలిసి కేంద్రం కాడే కొంటాం. ఇక మేము కొనాలంటే కేంద్రంలోనే కొంటాం రూపాయి పోయినా. ఎందుకంటే ఆడ రీడింగ్ ను బట్టి తెస్తాడుగా, ఆడ గట్టి పాలు పోయాల్సింది. సో అప్పుడు మీకు తెలుస్తుంది గట్టి పాలని, ఆ రీడింగ్ తెస్తాడు అక్కడ. మీరు అనేది ఇంకో మాట, ఫారంలో ఎట్లా మిగులుతుందంటే అది భరోసా పోతాడు. ఏంటిది భరోసా మీద? భరోసా అంటే ఆస్తి ఉంది, భూమి ఉంది, ఒక సంవత్సరం పాటు పెడతాడు, సంవత్సరం పాటు లాభం దండగా చూసుకుంటాడు, దండగా వస్తే తీసేస్తాడు, లాభం వస్తే. ఇప్పుడు మనకి ఆదాయం ఏంటంటే ఇప్పుడు ఈ దోళ్ళలో పడతాయి కదా, పెయ్యి దోళ్ళు పడతాయి కదా, పెయ్యి దోళ్ళు దున్నపోతులు అయితే అమ్మేస్తాం, దాన్ని ఉంచుకొని ఆ పెయ్యి దోళ్ళు 4 పెరుగుతాయి. ఈ పెద్ద 2 ఈతలు 3 ఈతలు అయినప్పటికీ అవి కలిసి వస్తాయి. ఆడనే ఒక 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి అమ్ముతాం. సో ఆ రకంగా ఆదాయం వస్తుంది. అదే పెరగాలి కొంచెం. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకి అది బాగా సైజు వస్తుంది. కానీ మనకు ఫలితానికి వస్తాయి. అది కట్ నిలిచి లైన్ గా ఉంటే సూడిదైతే డబ్బులు బాగా పిల్లలు పుట్టాలని. ఇప్పుడు సూడిదాన్ని 1,00,000 రూపాయలు కొంటే ఉత్తదాన్ని 40,000 30,000 కొంటారు. అది ఆ ఉత్తదాన్ని కొనుక్కొని ఏం చేస్తారు? ఇప్పుడు సూడి అవ్వకముందు ఇప్పుడు అది ఇప్పుడు పట్టలు ఉన్నాయి కదా, ఈ పల్లన పాటలు అటు మేపితే మళ్ళీ ఈ సూడి అవుతాయి కదా, అప్పుడు దున్నలో దున్నపోతులు నేను పేడొట్టి పోయింది అంటే ఈతగా కట్టునేలో ఈతలు మానేసిన గేదెలని కటింగ్ తోలికెళ్తారు. అవి 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి గేదెలని పట్టలు నమ్మర్లే, పట్టలు కటింగ్ బాగా నీరులే మేపితే గేదెలు బాగా. వీటి వల్ల లాభం పొందాలంటే సొంత భూమి అయ్యి అందరూ చేసుకుని బోర్ ఉండాలి, నీరు ఉండాలి. సైకరంగా ఉండోడికి రూపాయి అనేది బయటికి పోకుండా జరిగిపోతాయిద్దండి. మామూలుగా లేదంటే కూలీ డబ్బులు మిగిలినట్టు అంతేనా? ఏంటంటే 4 గొడ్లు ఉండే, 4 గొడ్లు 2 పేదోళ్ళు పుట్టినాయి, 2 దున్నపోతులు పుట్టినాయి. ఈ 2 పేదోళ్ళు వస్తే చూడండి, ఈ పాడి పరిశ్రమ అది అభివృద్ధి చెందు. అది ఇప్పుడు నీకు 10 ఏళ్ళు కట్టాలి, నెల వచ్చింది ఆయన 10 ఏళ్ళు కట్టు, ఈ ఖర్చులు ఎటు బాని అని అట్ట పోతాయి. తినటానికి కత్తి వాళ్ళకన్నా కట్టుకోవాలన్నా అట్ట వెళ్ళిపోతాయి. గ్రూపులను పోపులను ఉంటాయి. డ్వాక్రా గ్రూపులు భయం లేకుండా జరుగుతుంది. ఇప్పుడు పాడి గేదె ఉంటే డ్వాక్రా గ్రూప్ పుట్టిన చూడు 2 కత్తి బలం వచ్చి పొల్లి ప్రెగ్నెంట్ అయి బాగా ఒళ్ళు వచ్చిందా, దీన్ని 1,00,000 కొనొచ్చురా, దీన్ని 50,000 కొనొచ్చురా అని వస్తారు. అదే నాకు అర్థమైంది. సో మీకంటే పాడి గేదెల్లో ఈ డబ్బులు మిగలతం అనేది లేదు బాబాయ్. అట్లయితే నాకు ఇంకోటి చెప్పండి. నాకు ఇప్పుడు దాకా మీరు మాట్లాడిన దాంట్లో అర్థమైంది ఏంటంటే, మన ఫ్యామిలీ అందరం కలిసి, కుటుంబం అంతా కలిసి చేసుకొని ఒకళ్ళ మీద ఆధారపడకుండా భూమి ఒకటి ఉండి చేసుకుంటేనే ఇందులో మనకు కాస్త కూడా అది కూడా మిగుళ్ళు ఎక్కడ రోజువారీ ఖర్చులు పోగా పిల్లలు అటు పిల్లలు పుడితే అటు పిల్లలే రైట్ పిల్లల ఆదాయం మన కంటిన్యూగా డ్వాక్రా గ్రూప్ కట్టుకోవడానికి. డ్వాక్రా గ్రూప్ అంటే నాకు అర్థం కాదు ఏంటది. డ్వాక్రా గ్రూప్ అంటే ఆడవాళ్ళకి డ్వాక్రా గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ కి నెలకి వచ్చే 5వ తారీఖు కల్లా 10వ తారీఖు కల్లా డబ్బు కట్టాలి. వాళ్ళు బ్యాంకీకి లోన్ ఇస్తారు. వాళ్ళు ఆ లోన్ ఇచ్చిన డబ్బు పెట్టి గేదెలు కొనుక్కుంటున్నారు. ఆ గేదెని పోషించుకో, అది ఏమైంది డ్వాక్రా తీసుకుంది, ఆ గేదెలు కాసుకుంటుంది. ఈ నెల వచ్చే పాడి గేదె మా నెలకి ఆ డబ్బులు వసూలు చేసి ఆ డ్వాక్రా బ్యాంకీలో కట్టిద్ది. బ్యాంక్ అందరు కలిసి 10 మంది కలిసి ఒక గ్రూప్. అట్లా ఇక మనం బయట
కూలి చేసిన డబ్బులు అయితే రావు ఒకసారిగా, ఈ ఒకసారికి వస్తాయి. ఇక కేంద్రానికి పోసినా 15 రోజులు ఈ పాలబ్బాయికి పోసినా నెలకి ఒకసారి ఇచ్చేస్తాడు. అది ఖచ్చితంగా 10వ తారీఖు కల్లా ఈ పాడి గేదె ఉంటే ఇంట్లో పాడి జరిగిద్ది, మనకి తాగుతాం శుభ్రమైన పాలు. అటువంటి ఒకరా గుప్కి కసిన డబ్బులు లొట్టుకులు లేకుండా నడుతుందండి పాడి పరిశ్రమ వల్ల. ఈ పిల్లలు కలుపుతీ చూడండి, పెంపు చేసి అమ్ముకుంటే అవి 1 లక్ష మిగలనే. ఈ గొర్రెలైనా అంతే, గొర్రెపోతులు అంటే ఇక పాలు తీయం కదా, పిల్లలు గేదెలు పోతాయి అయ్యి 4 వాళ్ళలో పడతాయి. మా అమ్మాయి ఉంది. బాబాయ్ మరి మీరు ఇక్కడ గేదెలు పెట్టుకొని, ఎక్కువ గేదెలు పెట్టుకొని సిటీల్లో కూడా ఇప్పుడు బాగా చేస్తున్నారు, అదొక వ్యాపారం లాగా. సో మరి వాళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నాయి? వాళ్ళు బీహార్ నుంచి గేదెల్ని మెయింటైన్ చేయడానికి, క్లీన్ చేయడానికి, పాలు తీయడానికి బీహార్ నుంచి వాళ్ళు స్టాఫ్ ని తెప్పించుకొని వర్కర్స్ ని వాళ్ళు చేస్తున్నారు. అంటే ఎక్కువ చార్జ్ చేస్తారా? ఛార్జీ ఎక్కువ. ఎంత డిఫరెన్స్ ఉంటుంది మీకు వాళ్ళకి? లీటర్కి 100 రూపాయలు. మీది 60? మాది 60, 50. కేంద్రానికి పోతే ఒక్కోసారి 50 వాళ్ళు ఎడ ఖాతాలను వాళ్ళ ఖర్చులు కూడా ఇదే. ఏడన్నా పొలం లూజు తీసుకుని లేదా సొంత పొలం ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ సొంత పొలాలు ఉంటాయి, వ్యవహారాలను తీసుకొచ్చి పెడతారు. రైతులు అనమాట వాళ్ళు సొంతంగా డబ్బు పెట్టి ఇప్పుడు ఎకరాలు కొంటారు, వాళ్ళ బోర్లు వేయించి ఉంటాయి. యాన్ల మీద టాటల మీద దొరికొచ్చి మేత ఆడ పడేస్తారు, అట్ట గిట్టిద్ది వాళ్ళకి. అంటే ఎందుకు వాళ్ళ 30-40 గేదెలు 70 గేదెలు ఉంటాయి కదా, 70 గేదెలకి 10 గేదెలకు ఒకటి పెట్టినా వాళ్ళకి గిట్టుబాటు అన్ని ఆడే చూసుకుంటాడు, గిట్టుబాటు అయింది. సొంత పొలంలో పొలం కౌలుకి ఇవ్వకుండా వాళ్ళ సొంత పొలమేగా 10 ఎకరాల్లో గడ్డిని ఆడతాడు, ఒక టాటర్ అది పెడతాడు, వాళ్ళే కూలి వాళ్ళే కోసుకొచ్చేస్తారు. ఈ పైన మీటింగ్ చూసుకుంటారు. గేదెలు పాడి అయిపోగానే ఇంకో పాడి గేదెలు తిప్పేస్తారు. మీరేమో 60 రూపాయలు, వాళ్ళది 100, 110. ఎందుకు తేడా? అంత వాళ్ళు బుక్ చేసుకుంటారు. కానీ క్వాలిటీ ఒకటే. క్వాలిటీ ఒకటే. ఎందుకంటే వాళ్ళది సిటీలో అదేలేండి, గరానా బేరం అంటే మేము ఇంతే అమ్ముతాము అని చెప్పేసి కొంటే పోల్చుకెళ్తారు. మాటల ఖాతా డైలీ చెప్పాల్సిందే బయట. ఇప్పుడు హోటల్లో అయినా వాళ్ళు డబ్బులు ఎక్కువ ఎందుకు ఇచ్చుకుంటారు? తక్కువగా కొనాలనుకుంటారు. వాళ్ళకి తక్కువగా పోతారు, హోటల్కి మామూలు రేటే పోతారు, బయట వాళ్ళకి ఎక్కువ. మామూలుగా లీటర్ల లెక్క తీసుకెళ్ళే వాళ్ళకి ఎక్కువ. హోటల్ వాళ్ళకి మామూలుగా కేంద్రంలో ఎంత అట్లా ఆడిపోతున్నారు ఆ రేటే పోతారు. అవును, మీరు కూడా బీహార్ వాళ్ళని ఒక ఇద్దరిని పెట్టుకుని ఎందుకు పెట్టారు? అసలు గెట్టదు. బీహార్ వాళ్ళకి ఎంత 30 ఏళ్ళు కాదు, ఒక 4 గేదెలు. మీరు 10 గేదెలు పెట్టుకొని పెంచొచ్చు కదా. గిట్టట్లా, పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఎలాంటి పెట్టుబడి? ఈ మేత గాని వాటికి దానా గాని. అప్పుడు మీరు గరానాగా అమ్మచ్చుగా 100 రూపాయలు. సిటీలోనే ఉంటది అది. సిటీలో కూడా సిటీలో చేయనీరు ఎడంగా అటు ఎడంగా పెట్టుకుంటేనే. ఇప్పుడు ఊళ్ళో గేదెలు పోతుంటేనే మాకు ఏంటి అది అండి ఇది అండి అంటారు. టాటర్ పెడతాడు, 4 మనుషులు పెడతాడు, సో మీకు బీహార్ వాళ్ళు పెట్టుకొని చేయడం అనేది అసలు గెట్టదు. అసలు 4-5 గేదెలకు అసలు గెట్టదు. ఏదో షెడ్ ఉండి 10 ఎకరాల పొలం ఉండి దీని గేదెల మీద ఆదాయం తీయాలంటేనే వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకొని చేసుకోవాలి. అది ఓకే బాబాయ్, నేను మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. మంచిది బాబు, మంచిది బాబాయ్. చూద్దాం, నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను ఇటు తిరుగుతా ఉన్నప్పుడు నేను చెప్తాను. మీరు ఇటే వస్తూ ఉంటారా? మీరు ఇదిగో దిగి ఆడదాకా ఈ చెట్లు కనపడేదాకా రోడ్డే ఉంది. బార్ రోడ్డా? రోడ్డు మళ్ళీ నొన్నకి ఈ రోడ్డు బస్సులు ఉండే బస్సులు ఏం లేదు. భూమి ఉండి భూమి ఖాళీ ఉండి ఇద్దరిని పెట్టుకొని 10 గేదెలను పెట్టుకొని అది అలా చేస్తే అప్పుడు మెయింటైన్ అయింది. ఇప్పుడు మాది ఉన్నాయి, నేను 4 గేదెలు ఇదివరకు 4-5 ఉండేవి. మేపలా పోతున్నాను, 2 గేదెలు ఉంచుకున్నాను. 2 కూడా రేపు అమ్ముదా అనిపిస్తుంది. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మీ కష్టం మీద మీరు చేయగలిగితేనే ఇది గిట్టుబాటు అయ్యిద్ది. అది కూడా లేదు, అది లేదంటే అది లేదు. అవును, అర్థమైంది బాబాయ్, పాయింట్ అర్థమైంది. ఈ లెక్కలో జగన్ ఇచ్చే ఆసరాలు గాని ఇవంతా ఉపయోగపడ్డాయా మరి? అసలు ఉపయోగపడ. ఎందుకని? మాకు రాలా. మీరు రైతులేగా, పాడి చేసుకునే వాళ్ళేగా. రైతులకి ఆడిచ్చాడు అంతవరకే.
ఇదే మా గడ్డం చేసే షాపులు మంగళ షాపుల వాళ్ళకి కారుదోళ్ళ డ్రైవర్లకి మరి ఆటో వాళ్ళకి కూర్చునే 40 సంవత్సరాలు 18 ఏళ్ళు అవన్నీ ఆ టైం అన్నారు డబ్బులు కడతాం ఆడు వీడు ఎప్పుడైతే 10 ఏళ్ళు ఇచ్చాడో ఆ 10 ఏళ్ళు ఇచ్చినాక ఇంకా అంతకుముందు 50 చేసేవాడు ఇప్పుడు 100 స్వగరం చేతి అంతకుముందు 30 రూపాయలు గడ్డం చేతి 50 చేస్తున్నాడు 50 ఆటో ఓడు అంతకుముందు నొన్న నుంచి మా ఊరికి 10 రూపాయలు ఆ 10 ఏళ్ళు ఇచ్చినాక ఆడు 20 రూపాయలు చేసి ఏంటి రా బాబు అంటే ఇచ్చింది 10 ఏళ్ళే కానీ 3 మాటలు పట్టుకున్నాడు నెలక అది ఓకే ఓకే బాబాయ్ రైతుకే ఏదో జనాన్ని ఓర కూర్చోబెట్టి మేపడానికి పని చేసుకునే వాళ్ళని చేసుకోకుండా ఏంటి కోటా బీమా రైట్ రైట్ రేషన్ పొలాలు తిరిగేవాళ్ళం టోర్ కాడ అయితే ఏ టైంలో పోయినా ఇప్పుడు ఈ టైంలో కాదు ఇంకో టైంలో పోయి తెచ్చుకునేవాళ్ళం ఆ బండి వచ్చే టయానికి మనం ఉంటలా అదేంటి మీరు ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం కోసమే కదా బళ్ళని తీసుకుంటారు పొలాలు మాత్రం ఈ టైంలో వస్తాడు పొలం పోతాయి నేను గేదెలకు వస్తున్నాడు ఇంటికాడ ఎవరు ఉంటారు బజార్లో ఉండోళ్ళకి ఇస్తాడు వెళ్ళిపోతున్నాడు ఊరు మొత్తం తిరిగానండి నేను మరి అక్కడ మిస్ అయితే మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు ఇక ఆడి ఆడున్నాడు ఆడికి వెళ్ళి తెచ్చుకోవాలి బజార్లో ఉంటది 2వ రోజున ఇక అప్పుడు దెబ్బ కొడుతుంది ఇదివరకు ఒకసారి ఉండేవాడు ఎల్లోడి కల్లా పోసి ఇచ్చేవాడు కార్డు తీసుకుని నెంబర్ వేసుకొని ఇప్పుడు అట్ట కాదుగా ఆడి ఆడున్నాడు ఆడి కోసం ఆడవుతుంది ఇంటికాడి ఇంట్లో మళ్ళీ మిస్ అప్పుడైతే రాత్రి 8, 9 దాకా ఇచ్చేవాడు ఇంటికాడ దెబ్బ కొట్టింది వాలంటీర్లు అంటే మనకు సౌకర్యం పర్వాలేదు మీకుందా వాలంటీర్ వల్ల ఉందా బెనిఫిట్ ఎట్లుంటే చేసి పెడుతున్నారు అయ్యా మాకు ఇది కావాలంటే ఇది వెళ్ళి చేసి పెడుతున్నారు వాలంటీర్ సౌకర్యం బాగానే ఉంటుంది కాకపోతే వాళ్ళకే జీతాలు తక్కువ అన్నారు కానీ వాలంటీర్ సౌకర్యం మీకైతే వాలంటీర్ వల్ల బెనిఫిట్ జరిగింది కానీ వాలంటీర్ చెబితే అమ్మ మాకు అలా నీ అందలేదంటే అడిగి ఫోన్ చేసి ఎందుకని నువ్వు అని వెళ్ళి వాళ్ళని అడిగి కూటిస్తాం బాబు గారి దగ్గరికి వీళ్ళు స్టడీ చేసుకుంటాకి వాళ్ళకి బాబు గారి దగ్గరికి వెళ్తాయి మాట్లాడితే మీరు అంటే మేము స్టడీ చేస్తాము దీని మీద వీడియోస్ చేస్తా ఉంటాం మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కూడా చెప్పచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇంకేమైనా మీరు చంద్రబాబు గారి టైంలో ఏమైనా కోరుకుంటున్నారా ఏది ఒకసారి ఇక్కడికి వచ్చి చెప్పండి బాబాయ్ కొంచెం రాజధాని తొందరగా కడితే ఒకసారి దగ్గర పెట్టుకోండి ఇటు వచ్చి చెప్పండి ఏంటి రాజధాని నాయుడు గారి నుంచి ఏది కావాలి రాజధాని మళ్ళీ అడుగుతాను చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏది కావాలి మాకు ఏది కావాలంటే రాజధాని తొందరగా కట్టి రాష్ట్రానికి రాజధాని ఉంటే మనకి కంపెనీలు అవి వస్తే పిల్లలు చదువుకున్న పిల్లలకి జాబులు అవి ఉంటాయి ఇక్కడ అని ఆశ ఒకటి పోలవరం కాలం వస్తే నీటి సౌకర్యం బాగా ఉంటది ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు పట్టుసీమ లేకపోతే అసలు అంతకుముందు ఈ జొన్నం పండించుకుంటామే అది వచ్చినాక అది ఎప్పుడు వదులుతారా అని చూస్తున్నాం ఇప్పుడు వదలాలి అది వదిలితేనే మాగాడి పండిద్ది ఇప్పుడు మాకు అది పైగా ఉంది కాలువ అది కాక అట్లా అమ్మటగా ఉంది ఈ పొలాలు దాటకుండా అదిగో పైగా అట ఆ గట్టుకి కింద ఆ గట్టు అనుకొని అటు ఊరు పైగా అది ఆ గట్టు చందులో కూడా అటు ఆ నీళ్లు ఈ చెరువుల్లోకి వస్తాయి ఆ పట్టుసేమ వదిలితే ఇప్పుడు చెరువులు నింపుకొని ఆ నీటితో ఈ పంటలు పండుతాయి అది అంతకుముందు ఇది రాకముందు వర్షాల నీటికి ఆధారం పండితే పండేది లేదా ఇబ్బంది పోయేది పంటలు అదొకటి బెనిఫిట్ ఇప్పుడు అదొకటి ఈ రెండు చేస్తే మాకు అటు రైతుకి లాభం ఉంది మన పిల్లలకి జాబులు అయ్యి మాకు ఈ భూములకు కూడా అతి రేట్లు ఉంటాయి నీళ్ళు ఎప్పుడైతే వస్తున్నాయో అప్పటి నుంచి రైతు ధైర్యంగా నిద్రపోతున్నాడు పోలవరం కాలువ వచ్చిన పోలవరం కాలువ వస్తుంది రైతు ధైర్యంగా ఉంటున్నాడు ఎన్ని సంవత్సరాలు అది వచ్చి 10 సంవత్సరాలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ కాలం తీసి తొమ్మిచ్చాడు ఆయన చనిపోయినాక చంద్రబాబు గారు నాయుడు వచ్చాడు ఆయన వచ్చినాక ఈ కాలం దాన్ని పానీయకుండా పట్టుకున్నాడు పట్టుసే ముందు నీళ్లు మన కృష్ణానదిలో నీళ్ళు లేవు అప్పుడు పుష్కరాలకి నీళ్లు లేకపోతే ఆయన పట్టుసేమని మొదలుపెట్టి దాన్ని
పంపింగ్ స్కీమ్ ద్వారా నీళ్ళు తీసుకొచ్చాడు. అప్పటి నుంచి నేల కరువు లేదు, అన్ని అక్కడి నుంచి పోలవరం కాడి నుంచి సదుపాయంగానే ఉంది. పర్లేదు. ఇప్పుడు ఈ జగన్ గారు వచ్చాడు, అసలు ఆయన ఉండటం అయితే ఈ పాటికి అయిపోయేది. చంద్రబాబు నాయుడు ఉండటం అయితే పోలవరం ప్రాజెక్ట్ అయిపోయేది పూర్తి. మేము కూడా వెళ్ళాం అక్కడికి, చూసాము, వెళ్ళి చూసాం గేట్లు. అప్పుడు మేము వెళ్ళినప్పుడు గేట్లు పెడతానికి వచ్చింది. ఇక అప్పుడు అట్టగా మూలం పడి ఉందంట. అది మా గేదెలకు టైం అయింది బాబు, మేము వెళ్తాము.